ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా షేర్ అనేది ఇవ్వడం అంటే కాదండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అన్ని కోట్లు సరే మరి కోట్లు పెట్టి సినిమా తీస్తాడు. ప్రొడ్యూసర్ నష్టపోతే మరి వీళ్ళు డబ్బులు ఇస్తారా? ప్రొడ్యూసర్ నష్టపోతే ఇవ్వరు కానీ ఏదైనా కూడా ప్రొడ్యూసర్ కూడా ఇబ్బంది ఉండద్దు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇబ్బంది ఉండద్దు. కాబట్టి చాలా ఆ విధంగా ఉంటే బాగుంటుంది. కాకపోతే ఎందుకంటే మేము షేర్ ఇస్తాం చేస్తామంటే గట అందరు షేర్ వాటాలు తీసుకున్న తర్వాత మరి ప్రొడ్యూసర్ ఎక్కడికి పోవాలి? అసలు ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పెట్టినోడు ఎక్కడ పోవాలి? చూడు ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే ఒక టాప్ డైరెక్టర్ ఉన్నాడు అనుకో, ఆయన షేర్ కావాలంటుండు. టాప్ హీరో ఉన్నాడు అనుకో, హీరో షేర్ కావాలంటుండు. థియేటర్లో షేర్ కావాలంటారు, రేపు కొరియోగ్రాఫర్ షేర్ కావాలంటాడు, రేపు మ్యూజిక్ డైరెక్టర్ కూడా షేర్ కావాలంటారు. మరి షేర్స్ కావాలన్నప్పుడు ప్రొడ్యూసర్ ఏడుకోవాలండి. అంటే అన్న ఇప్పుడు అసలు జనాలు థియేటర్స్ కి రావట్లేదు, ఈ పెద్దతోనైనా మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో ఇలాంటి కాంట్రవర్సీ జరగడం దీన్ని ఎలా చూస్తారు? ఒక్కటండి 100% వస్తారండి. రామ్ చరణ్ గారు మూవీ అంటే రానోళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరైనా కూడా వస్తారు సినిమా చూడడానికి. ఎందుకంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంటది కాబట్టి అందరు కూడా వస్తారు. ఏదైనా కూడా కొద్దిగా ఇప్పుడు జనాలు కూడా బిజీ అయిపోయారండి. సినిమా అంటే నువ్వు గతంలో చూసుకుంటే గట్ట మనం 200 రోజులు 150 రోజులు ఆడే సినిమాలు ఉండే, ఇప్పుడు ఎన్ని రోజులు ఆడుతున్నాయండి? జనాల బిజీ అండి. జనాలు బిజీ అవ్వడం వల్ల గుర్తుపెట్టుకోండి, రేట్లు అధికంగా పెంచడం వల్ల సినిమా హీరోకు ప్రొడ్యూసర్స్ కి ఏమి ఎక్కువ డబ్బులు రావు. గవర్నమెంట్ ట్యాక్స్ పోతుంది. అందులో 350 500 టికెట్ ఉంటే 500 రూపాయల టికెట్ గవర్నమెంట్ అయితే 150 రూపాయలు ట్యాక్స్ గవర్నమెంట్ కి పోతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎంత రేటు పెంచినా కూడా మళ్ళీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా 500 100 రూపాయలు 200 అనేది నథింగ్ అయిపోయింది అందరికి.